నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఇక తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి అంటే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ముగిశాయి ఇక లోక్సభ ఎన్నికలు ఉన్నాయి దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రౌండ్లో వర్క్ చేసి చాలా ఎన్నికలు దగ్గర నుంచి చేసి చాలా వరకు నియోజకవర్గాల్లో తనదైన శైలిలో ప్రభావితం చేసినటువంటి ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఎన్నికల పరిశీలకులు అజయ్ మారుతిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ నార్మల్గా మేము స్టూడియో నుండి మాట్లాడుతుంటాము ఎన్నికల టైంలో కొన్ని నియోజకవర్గాలు వెళ్తూ ఉంటాం అంటే మాకు ఉన్నటువంటి దీనివల్ల కానీ మీరు మాత్రం ఎప్పుడు గ్రౌండ్లో ఉంటారు ఎన్నికల్ని ప్రత్యక్షంగా చూస్తారు అంటే ఎన్నికల ఈ మధ్యకాలంలో దాదాపు అంటే నాకు తెలిసి ఈ ఎన్నికల్లో మొత్తం కూడా సోషల్ మీడియా ప్రభావము డిజిటల్ మీడియా ప్రభావం బాగా కనిపించింది దానికి తగ్గట్టు మన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలామంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళతో చాలా ఇంటరాక్ట్ కావడానికి బాగా ట్రై చేశారు ఒకవైపు రేవంత్ రెడ్డి మొత్తము ఊర్లలో రూరల్ మొత్తము విలేజ్లు కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తుంటే ఈయన మాత్రం ట్రెండ్ని ఫాలో అయ్యిండు కానీ విఫలమయ్యారు అనుకోండి సో ముఖ్యంగా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే కేటీఆర్ ఓటమికి రెండు కారణాలు అని బాగా వినిపిస్తున్నాయి రకరకాల కారణాలు వినిపించినాయి కానీ రెండు ప్రధాన కారణాలు అని చెప్పేసి అందరు కూడా డిసైడ్ చేశారు ఇక మీరు చెప్పాలి ఒకటి కేటీఆర్ని ఓడించింది ఆయన అహంకారం అంటే మరికొంతమంది కేటీఆర్ని ఓడించింది డిజిటల్ మీడియా యూట్యూబర్లు యూట్యూబ్ ఛానల్ అంటున్నారు మీరేమంటారు ఓకే అంటే కేటీఆర్ అనే కాదు టోటల్గా కేసీఆర్ కేటీఆర్ని తర్వాత మొత్తంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీని డెఫినెట్లీ ఓడించిందనడంలో సోషల్ మీడియా అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు మీకు ఒక డౌట్ రావచ్చు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది కేటీఆర్ అంటే యంగ్స్టర్ కదా అమెరికాలో చదువుకున్నాడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు సో ఎప్పుడు కూడా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాడు మరి అట్లాంటి కేటీఆర్ మరి కాంగ్రెస్ లాంటి ఒక సాంప్రదాయక పద్ధతిలో నడిచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత సోషల్ మీడియాని హైప్ తీసుకురాగలిగింది మరి కేటీఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడని చెప్పి మీకు ప్రశ్న రావచ్చు అందరికంటే ముందు అడ్వాన్స్గా కేటీఆర్ ఉండాలి కదా అని అవును సార్ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా నమ్ముకుని ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఏంటంటే న్యూస్ పేపర్స్ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకంటూ ఒక టీ న్యూస్ ఉంది తర్వాత మీకు తెలుసు చాలా ఛానల్స్ వాళ్ళు మేనేజ్ చేశారు పేపర్ ఉంది శాటిలైట్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఏముందిలే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు జనాలు ఏం నమ్ముతారులే అన్నటువంటి ఒక చులకన భావంలో వెళ్ళిపోయారు కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా సో దానికి రిజల్టే మన జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్ అయితే మీకు చాలామందికి తెలుసో తెలియదో కానీ 2018లో కూడా సోషల్ మీడియాలో తెలంగాణలో టీఆర్ఎస్ కంటే బాగా అద్భుతంగా కాంగ్రెస్ వాళ్ళు చేశారు కానీ ఎట్లా ఓడిపోయింది సార్ మళ్ళీ అప్పుడు అయితే రెండు ఉంటాయి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను ఎలక్షన్లో నేను కొన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు ఏదైనా వదిలేండి కానీ సోషల్ మీడియా పట్టించుకోండి సార్ బాగా అని చెప్తుంటారు నాకు సరే సోషల్ మీడియా చేస్తాం కానీ సోషల్ మీడియా ఒకటి చేస్తే గెలుస్తాను అడుగుతాం అంతా సోషల్ మీడియానే కదా సార్ అందరూ సోషల్ మీడియానే చేస్తున్నారు కదా అంటే సోషల్ మీడియాతో పాటుగా కూడా గ్రౌండ్లో కూడా యాక్టివిటీస్ ఉంటేనే అప్పుడు సోషల్ మీడియా వర్కౌట్ అవుతుంది సోషల్ మీడియా అంటే ఏంది ఇప్పుడు మీ ఛానల్ రన్ చేస్తున్నారు మీ ఛానల్ని కంటెంట్ లేనిది నడవడం కష్టం కదా కంటెంట్ ఎక్కడి నుంచి తెస్తారు మీరు సమాజంలో ఏదైనా జరుగుతున్నప్పుడు దాని నుంచి తీసుకుంటారు ఇప్పుడు పలానా టాపిక్ మన ఎలక్షన్స్ అయిపోయి రేవంత్ రెడ్డి గెలిచాడు ఎట్లుంటుంది పరిస్థితి అనో లేకపోతే కేటీఆర్ ఎందుకు వ్యూహరచనలో ఫెయిల్ అయ్యాడనో కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడనో ఇదంతా గ్రౌండ్ నుంచి వచ్చిన కంటెంటే కదా అవును ఇప్పుడు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము అది చేస్తాము ఇది చేస్తాము మా పథకాలు ఇలా ఉంటుంది అని మాత్రమే రన్ చేస్తే మీకు గ్రౌండ్లో యాక్టివిటీస్ లేనప్పుడు లీడర్స్ యాక్టివిటీ లేనప్పుడు ఎమ్మెల్యేస్ యాక్టివిటీ లేనప్పుడు ఏ విధంగా మా సోషల్ మీడియా అలోన్ విల్ హెల్ప్ యూ టు విన్ ఎలక్షన్ అక్కడ ఫెయిల్ అయ్యారు ఒక బాగా ఆ ఎలక్షన్ల తర్వాత ఒక నానుడి బాగుండే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉంది కానీ గ్రౌండ్లో లేదు ఆ ఎన్నికల్లో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎవరు సరిగా గుర్తులేదు టీఆర్ఎస్ కానీ అప్పుడు నాయకత్వం కూడా సరిగా లేదన్నారు కదా సార్ నాయకత్వం అనేటువంటిది కాంగ్రెస్ చూడండి లేకపోతే ఈ ఏదైతే చంద్రబాబు రావడం వల్ల కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చిండు మళ్ళీ ఆంధ్రలో చేతుకు తెలంగాణ పోతుంది తూమి బతుకులు జడ నేను ఒక 3 సీట్లు ఇస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి అని దగ్గర గ్రాఫ్ పడిపోయింది అంటారా సార్ పడిపోయింది అంటే అది 2018 ఎలక్షన్ లెట్ us talk about 2023 ఎలక్షన్స్ మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎందుకంటే వ్యూవర్స్ బోర్ అవుతారు కాబట్టి అంటున్నాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎన్నోసార్లు నేను ఉంటారు కాబట్టి ఇప్పుడు 2023లో కేటీఆర్ సోషల్ మీడియా మేము కూడా సోషల్ మీడియా ఛానల్ మేనేజ్ చేస్తుంటే మాకు 300 ఛానల్ ఉంటే గెలిచేవాళ్ళమని చెప్పి ఎట్లయితే అన్నాడో సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు
వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోలేదు. ఏముంది సోషల్ మీడియా పొద్దున్న లేస్తే టైంపాస్గా చూస్తారు జనాలు, సోషల్ మీడియాని వచ్చేటువంటి వార్తలని బేస్గా తీసుకొని ఎలక్షన్ రిజల్ట్ ఉండదు అని బలంగా నమ్మిండు. కేటీఆర్ లాంటి ఐటీ ఫెలోనే అట్లున్నప్పుడు ఇంకా కేసీఆర్ది ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి మైండ్ సెట్. ఇంకా ఓకే, సో అది కారణం, అది మెయిన్ కారణం అంటారు సార్ అయితే. అవును. కానీ ఇక్కడ కేటీఆర్ కూడా చాలా మంది యూట్యూబర్లతో మీరు చూసుకే గంగవ్వ లాంటి వాళ్ళతో కొంతమంది, ఇప్పుడు మన సినిమా వచ్చింది నార్మల్గా ప్రాంక్ చేసే వాళ్ళ మూవీ రావడం, హీరో సుమన్ అంటే మేం ఫేమస్ సినిమా హీరోతో కొత్తగా వచ్చిన ఓటర్స్ న్యూ ఓటర్స్తో కలవడం, అంటే చాలా ట్రై చేసిండు. అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని కలవడానికి ట్రై చేసిండు కేటీఆర్. అంటే ఆయనకు అర్థమైందా సార్, హింట్ వచ్చిండొచ్చా కాంగ్రెస్కి బాగా బజ్ ఉంది, మొత్తం ఒక వేవ్ ఉంది కాంగ్రెస్ది స్టేట్ వైడ్ అని? 100%. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకున్న సమాచారం ప్రకారంగా ఒక 20 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మార్చాలని చెప్పి కేటీఆర్ చెప్పిండని, కేసీఆర్ నానా రకాల కారణాల వల్ల మార్చలేడని, అందుకు నొచ్చుకొనే తాను ఇమ్మీడియట్గా క్యాండిడేట్స్ డిక్లరేషన్ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడని ఒక బలమైన వాదన అయితే ఉన్నది. ఓకే. సో కేటీఆర్కి తెలుసు, కానీ తను కూడా ఏం నమ్మాడంటే 2018లో కూడా అట్లనే అనుకున్నారు కదా జనాలంతా, మరి చాలా సీట్లు వచ్చాయి కదా, మరి ఇప్పుడు కూడా జనాలు కేసీఆర్ని ఓటుకుంటారా? కేసీఆర్ పథకాలు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా పవర్లోకి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఒక 10-15 సంవత్సరాల నుంచి తీసుకుంటే డైరెక్ట్గా కొంత పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. పార్టీ ఓట్ బ్యాంక్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి ఏం రాదు కదా. అంటే పార్టీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధిదారులు పార్టీ ఓట్ బ్యాంక్. అర్థమవుతుందా? మీరు గతంలో తీసుకుంటే మీరు ఇండిపెండెన్స్ తర్వాత కాంగ్రెస్ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం, గరీబీ హఠావు, పేదరికాన్ని మనము పూర్తిగా తొలగిద్దాం అని చెప్పేసి గూడు లేని వాళ్ళకి ఇండ్లు, ఈ కాన్సెప్ట్ చేసి, సో ఎస్సీలకి రిజర్వేషన్స్, ఇవన్నీ ఏంది అంటే ఇదంతా వీళ్ళందరూ కూడా బెనిఫిషరీస్, ఇదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండే. ఇంతవరకు ఉండే అంటే 2009-14 వరకు కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండే. ఇక తెలుగుదేశం తీసుకుందాం, మన స్టేట్ సబ్జెక్ట్ తీసుకుందాం. తెలుగుదేశం బీసీల గౌరవం, బీసీలకు రాజకీయ అవకాశాలు అనేటువంటి స్లోగన్తో వచ్చిన తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఏమైంది? బీసీలు అయినారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నుండి అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే ఊర్లలో పోలీస్ పరమైనటువంటి కేసులను పటేల్ అంటోడు చూసేవాడు, నిజాం నుంచి వచ్చినటువంటి పద్ధతి. రెవెన్యూ దాన్ని పట్వార్ అంటోడు చూసేది. వాళ్ళు ఊళ్ళలో ఒక రకంగా ఒక షాడో సర్పంచులు, షాడో ఎమ్మెల్యే లాగానే పటేలు పట్వారు. ఓకే, పటేల్ అంటే ఒక క్యాస్ట్ కదా సార్? పటేలు అంటే పదవి పేరు పటేలు. ఓకే. ఆ పటేల్ను ఏమంటారంటే ఎక్కువ వరకు రెడ్డిలకే ఇచ్చేది. కొన్ని ఏరియాలలో రెడ్డిలు లేని దగ్గర మున్నూరు కాపులకు ఇచ్చేది. వతన్ అంటారు కదా మన తెలంగాణలో, పటేల్ పట్వారి వతన్ అనేది. అంటే ఆ ఊర్లో ఏది జరగాలన్నా, ఒక కేసు తీసుకోపోవాలన్నా, ఆ కేసు నిజమా కాదా అని నిర్ధారణ చేయాలన్నా కూడా వాళ్ళకే పవర్ ఉండే. పటేల్ పట్వార్ అంటే ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ వెళ్ళే వల్ల చాలా తక్కువ కేసులలో అన్ని పటేల్ చూసేవారు. రెవెన్యూ సిస్టమ్ పట్వారి. కానీ వాళ్ళ కలుసన్నులలో మీరు గమనిస్తే రెడ్డిలు, రావులు, కర్ణములు అంటారు. కర్ణములు అంటే వాళ్ళు కూడా ఒక రకమైన బ్రాహ్మణ్సే, అంటే వాళ్ళు పూజలు చేయరు. ఓకే. కర్ణం అంటారు వాళ్ళు. వాళ్ళకి కూడా హోదా ఉండేది ఈ పటేల్ పట్వారి అనేది. తర్వాత ఈ సిస్టంలో ఏమైపోయిందంటే ఈ పటేల్ పట్వారి సిస్టంలో కర్ణం వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో పట్వార్లు ఏం చేశారంటే, అప్పుడు ప్రజలంతా అమాయకులు కాబట్టి, ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్లని లేదు వేరే వాళ్ళ పేరు మీద ల్యాండ్లను కూడా పహానీ అని ఉంటుంది కదా, ఆ పహానీ రిజిస్టర్లో వాళ్ళ పేరు మీద రాసుకున్నారు చాలా వరకు ల్యాండ్స్. ఇదంతా ప్రజలని ఇట్లా తప్పుదో పట్టిస్తారని చెప్పి ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిండు ఆయన ఫస్ట్ టైం గవర్నమెంట్కి వచ్చేసరికి. అరే చాలా మంచి పని చేసిండ్రు అని అనుకునే సెక్షన్, బీసీ సెక్షన్, వీళ్ళందరూ కూడా టీడీపీకి కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్. ఒకవేళ ఆయన రద్దు చేయకుంటే అది అలాగే కొనసాగదు, అరాచకంగా ఉంది. ఇప్పుడు ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తే కూడా అంతెందుకు, అప్పుడు చాలా మంది తప్పు పట్టారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థను పెడితే కేసీఆర్ రీసెంట్లీ ధరణి వచ్చే కంటే ముందు విఆర్ఓలు విఆర్ఏలు తీసేశారు కదా. దాంట్లో రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ ఏమున్నాయి అంటే, నా దగ్గర కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఓకే. కొన్ని మన పరిచయాలు ఉంటాయని చెప్పి వస్తూ ఉంటారు కదా. విఆర్ఓలు విఆర్ఏలు రాంగ్గా పాస్బుక్స్ ఇవ్వడము, రాంగ్ ఎంట్రీ చేయడము, ఒకరి ల్యాండ్ ఒకరి పేరు పైన రాయడము, పొజిషన్లో ఒకరుంటే ఒకరి పైన రాయడము, డబ్బులు తీసుకొని ఇట్లా చాలా చేసినారు. సో పటేల్ పట్వారీ వ్యవస్థను ఇప్పుడు మొన్న రీసెంట్గా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తీసేయడం కరెక్టా కాదా అంటే, ఉన్న లోపాలను సరిదిద్ది రెక్టిఫై చేసి సరిపోయేది. కానీ చాలా ఊర్లలో మాత్రము భయంకరంగా వీళ్ళు మిస్యూజ్ చేశారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇదంతా ఒక ఓట్ బ్యాంక్ టీడీపీకి. ఎవరు?
ఈ పటేరు పట్వారి వ్యవస్థ పోవాలనుకునే వాళ్ళు బీసీలకు రాజకీయం ఇప్పటి కూడా అంటారు చూడు, బీసీలకి రాజకీయంగా ఓనమాలు నేర్పించింది, అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అవును అంటారు సార్. అవును కదా. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ఈ బీజేపీ పార్టీ అందాం. అంటే మన అనాలిసిస్, మన నేషనల్ పర్స్పెక్టివ్ చూస్తే బీజేపీ పార్టీలో ఎక్కువ అగ్రవర్ణాలు ఉంటారు, ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉంటారని చెప్పేసి. తెలంగాణకు వచ్చేసరికి ఏమైపోయింది, కొన్ని ఈక్వేషన్స్ వల్ల మున్నూరు కాపు కాస్ట్ వాళ్ళు ఎక్కువ వరకు బీజేపీకి అట్రాక్ట్ అయినారని, తర్వాత ఈట్ల రాజేంద్ర వల్ల ముదిరాజు కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ వరకు బీజేపీ ఐజల్కి అట్రాక్ట్ అయ్యారని, నేషనలిజం జాతీయ భావం హిందూ భావం ఉన్న వాళ్ళు బీజేపీకి అట్రాక్ట్ అయ్యారని, అది వాళ్ళ కోర్ ఓట్ బ్యాంక్. రైట్. ఇక టీఆర్ఎస్కి వచ్చేసరికి ఏమైపోయింది, తెలంగాణ కంటే ముందు స్టేట్ వచ్చేటప్పుడు తెలంగాణ రావాలనుకునే హార్డ్ కోర్ వాదులందరూ తెలంగాణ ఓట్ బ్యాంక్. అంతే సార్. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏది అంటే ఈ సంక్షేమ పథకాలు, పెన్షన్స్, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సో ఇట్లాంటి స్కీమ్స్ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ వాళ్ళు ఓట్ బ్యాంక్ అయినారు. ఏ పార్టీ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైనా కూడా ఈ సాంప్రదాయకమైనటువంటి ఓటు బ్యాంక్ను నమ్ముకొని ఉంటుంది. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, డిఎంకే అయినా, ఎనీ పార్టీ, ఏదైనా ఏ పార్టీ అయినా కూడా. సో ఆ పార్టీలు, ఆ సిస్టమ్ మన టీఆర్ఎస్ బలంగా నమ్మింది. ఎవరేం చెప్పినా మేము సుమారుగా మేము 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు జనాలకి, ఓటర్లకి మా పథకాలు వెళ్ళినాయి. వాళ్ళు మా కోట వేయకుంటే ఇంకోరు కోటేస్తారు, ఎందుకు కాంగ్రెస్కి వేస్తారు అనేటువంటి భావనలో ఉండే. అది అక్కడ బెడ్స్ కొట్టి. ఎందుకు బెడ్స్ కొట్టింది? గ్రౌండ్లో ఏముందంటే జనాలలో ఒక ఎలక్షన్ గెలవడానికి రకరకాల ఫ్యాక్టర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వల్ల సీఎం ఇష్టమైనా కూడా, లేదు పార్టీ నాయకుడు ఇష్టమైనా కూడా ఆ పార్టీ కోటేయరు. కొన్నిసార్లు ఎమ్మెల్యే అంటే ఇష్టం ఉన్నా కూడా లోకల్ లీడర్, సర్పంచ్ ఆర్ అక్కడున్న ప్రజాప్రతినిధుల వల్ల, వాళ్ళ యొక్క అరాచకాల వల్ల కానీ, వాళ్ళ పనితీరు నచ్చక కూడా ఆ పార్టీకి వేయరు. అంటే ఒక ఎలక్షన్లో ఓటింగ్లో చాలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏమైపోతుంది, కులం ప్రభావం ఉంటుంది, కొంతవరకు డబ్బుల ప్రభావం ఉంటుంది. పూర్తిగా డబ్బుల ప్రభావమే ఉంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు. సో ఏదో ఒక సరే, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఒక్కొక్కరు చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారు, కేసీఆర్ అహంకారం అంటున్నారు, కొందరు కుటుంబ పాలన అంటున్నారు, కేటీఆర్ అహంకారం అంటున్నారు, లేదు కొందరు ఏమంటారు, లేదు ఈ 6 గ్యారెంటీల వల్ల గెలిచారని చెప్పి కొందరు అంటున్నారు, దళిత బంధు వల్ల ఓడిపోయింది కేసీఆర్ అని కూడా కొందరు అంటున్నారు. నేనేమంటాను, అన్నీ అంటున్నాను, ఒక కారణం అంటూ లేదు.